వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అజ్మల్ అమీర్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను రంగం సినిమాలోని తన అద్భుతమైన నటనతో సుపరిచితులను. ఆయన ఒక డాక్టర్ అయి ఉండి నటుడిగా మారడం ఒక ఆసక్తికరమైన ప్రయాణం. ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. అజ్మల్ అమీర్ కేరళలోని కోజికోడ్ లో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన వృత్తిరీత్యా డాక్టర్. ఆయన ఉక్రెయిన్ దేశంలోని వినిట్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ నుండి మెడిసిన్ పూర్తి చేశారు. అందుకే ఆయనను సినీ పరిశ్రమలో గౌరవంగా డాక్టర్ అజ్మల్ అమీర్ అని పిలుస్తూ ఉంటారు. వైద్య విద్య పూర్తి చేసిన తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇక 2007లో విడుదలైన ప్రయాణకాలం అనే మలయాళ చిత్రంలో ఆయన తన సినీ కెరియర్ ను ప్రారంభించారు. అయితే ఆయనకు నటుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చింది మాత్రం తమిళ సినిమా అంజంతే. ఈ సినిమాలో ఆయన నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ సహాయక నటుడి అవార్డు లభించింది. తెలుగు ప్రేక్షకులకు అజ్మల్ అమీర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా రంగం. 2011లో విడుదలైన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఆయన వసంత్ అనే పాత్రను పోషించారు. మొదట హీరో స్నేహితుడిగా కనిపించి క్లైమాక్స్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ గా ఆయన పండించిన నటన అప్పట్లో సంచలనం. ఈ సినిమా విజయం తర్వాత తెలుగులో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. రంగం తర్వాత అజ్మల్ తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. ప్రభంజనం రాజకీయ నేపథ్యంలో ఉన్న సినిమాల్లో హీరోగా నటించారు. రామ్ గోపాల్ వర్మ చిత్రం కమ్మరాజ్యంలో కడపరెండ్లు సినిమాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రను పోలి ఉండే పాత్రలు నటించి వార్తల్లో నిలిచారు. ఇటీవల వచ్చిన దేవి మరికొన్ని సినిమాలో విభిన్నమైన పాత్రలు పోషించారు. అజ్మల్ ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాలేదు. ఆయన మలయాళం, తమిళ మరియు తెలుగు భాషల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. నయనతార నటించిన నెట్రికన్ సినిమాలో ఆయన పోషించిన సైకో పాత్ర ఆయనలోని నటుడిని మరో మెట్టెక్కించింది. అజ్మల్ అమీర్ వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచుతారు. ఆయన భార్య పేరు రేష్ను. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. షూటింగ్ లేని సమయంలో ఆయన తన కుటుంబంతో కేరళలో గడపడానికి ఇష్టపడతారు. అజ్మల్ చూడడానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, కానీ స్క్రీన్ మీద విలనిజం పండించడంలో ఇక ఆయన ఒక శిక్షణ పొందిన మోడల్ కూడా. సినిమాలతో పాటు వైద్య వృత్తిని కూడా ఆయన గౌరవిస్తారు. అవసరమైనప్పుడు సామాజిక సేవలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఫిలింఫేర్ అవార్డులు. అజంతే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నెగటివ్ రోల్స్ లో ఆయనకు ప్రతిభకు నామినేషన్లు లభించాయి. దక్షిణ భారతంలోని 4 భాషల చిత్రాల్లో నటించి అతి కొద్ది మందిలో నటుల్లో అజ్మల్ ఒకరు. ప్రస్తుతం అజ్మల్ తమిళ్లో, మలయాళంలో కొన్ని భారీ ప్రాజెక్టులతో నటిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా క్రేజీ వెబ్ సిరీస్లు, సినిమాలో అవకాశాలు అందుకుంటున్నారు. ఆయన విలక్షణమైన పాత్రల కోసం ప్రేక్షకులు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఒక వైద్యుడిగా స్థిరపడాల్సిన అజ్మల్ నటనపై ఉన్న మక్కువతో ఈ రంగానికి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకున్నారు. ముఖ్యంగా విలనికి పాత్రలో ఆయన చూపించే గాంభీర్యం ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. సాధారణంగా విలన్ అంటే భయంకరంగా ఉండాలనే రూల్ని అజ్మల్ బ్రేక్ చేశారు. ఆయన చూడడానికి చాలా క్లాస్ గా, హ్యాండ్సమ్ గా ఉంటారు. కానీ ఆ ప్రశాంతమైన ముఖం వెనుక దాగి ఉన్న క్రూరత్వాన్ని తన కళ్ళతోనే పలికిస్తారు. రంగం సినిమాలో ఆయన క్యారెక్టర్ గ్రాఫ్ ఒక స్నేహితుడిగా మొదలై అధికారం కోసం ఎంతకైనా తెగించే రాజకీయ నాయకుడిగా ముగియడం ఆయన నటనకు నిదర్శనం. చాలా మంది నటులు తమ పాత వృత్తిని వదిలేస్తారు, కానీ అజ్మల్ తన మెడికల్ బ్యాక్గ్రౌండ్ ను ఎప్పుడు గౌరవిస్తారు. లాక్డౌన్ సమయంలో, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆయన ఒక డాక్టర్ గా తన సలహాలను, సేవలను అందించారు. నటన నా ప్రాణం, వైద్యం నా బాధ్యత అని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అజ్మల్ నటన చర్చనీయాంశమైంది. వాస్తవ రాజకీయ నాయకుల పోలికలతో ఉన్న పాత్రలను చేయడం చాలా కష్టమైన పని. కానీ అజ్మల్ ఆ నాయకుడి మేనరిజమ్స్, నడక, మాట తీరు అద్భుతంగా అనుకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
వివాదాస్పద కథాంశం అయినప్పటికీ ఒక నటుడిగా ఆయన తన 100% ప్రతిభను కనబర్చారు. ఆజ్మల్ మలయాళీ అయినప్పటికీ ఇతర భాషల్లో నటించేటప్పుడు ఆ భాషల పట్ల శ్రద్ధ చూపిస్తారు. భాష తెలియకపోయినా భావం అర్థం చేసుకుని నటించడం ఆయన ప్రత్యేకత. తమిళం, మలయాళంలో ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది పాత్రకు మరింత సహజత్వాన్ని ఇస్తుంది. ఆజ్మల్ ఒక శిక్షణ పొందిన మార్షల్ ఆర్టిస్ట్ కూడా. ఆయన యాక్షన్ సీక్వెన్స్ లో చాలా అలవోకగా ఉంటాయి. ఆయన ఫిజిక్ ఎప్పుడు ఒక అథ్లెట్ లాగా ఉంటుంది. ఫ్యాషన్ విషయంలో కూడా ఆయన చాలా క్లాసీగా ఉంటాడని ఇష్టపడతారు. ప్రస్తుతం ఆజ్మల్ మరిన్ని పవర్ఫుల్ విలన్ పాత్రల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఒక పెద్ద హీరో సినిమాలో బలమైన కథానాయకుడిగా కనిపించాలని ఆయన కోరిక. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కోసం రూపొందుకున్న కొన్ని క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లోను కూడా ఆయన భాగం కాబోతున్నారు. ఆజ్మల్ ఒక మెడికల్ డిగ్రీని ఉక్రెయిన్ లో పూర్తి చేయడం ఆయన ప్రపంచ దృక్పథాన్ని మార్చింది. అక్కడ వివిధ దేశాల సంస్కృతులను అర్థం చేసుకోవడం, భిన్న భాషల వారితో కలిసి ఉండడం వల్ల ఆయనలో ఒక రకమైన పరిణితి వచ్చింది. ఈ అనుభవంతో ఆయనకు సినిమాలో వైవిధ్యమైన పాత్రలు చేసేటప్పుడు, ప్రత్యేకించి పరభాష చిత్రాల్లో నటించినప్పుడు ఎంతో సహాయపడుతుంది. ఆజ్మల్ ఎప్పుడూ తనను తాను ఒక కమర్షియల్ హీరో ఇమేజ్ కే పరిమితం చేసుకోలేదు. నయనతార ప్రధాన పాత్రలు నటించిన ఈ థ్రిల్లర్ లో ఆజ్మల్ పోషించిన సైకో కిల్లర్ పాత్ర విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ఒక వైద్యుడిగా ఉండి అత్యంత క్రూరమైన విలన్ పాత్రలు పోషించడం ఆయన నటనలోని వైవిధ్యానికి నిదర్శనం. ఆయన ముఖ వచ్చస్సు ఒక యువ నాయకుడిగా సరిగ్గా సరిపోతుంది. అందుకే ఆయనకు రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక డాక్టర్ కావడంతో సమాజం పట్ల ఆయనకు ఉన్న బాధ్యత ఎక్కువ. ఆరోగ్యం అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం, వైద్యం అందని పేదవారికి తన వంతు సాయం అందించడం వంటి పనులు ఆయన నిశ్శబ్దంగా చేస్తూ ఉంటారు. వైద్యం అందని పేదవారికి తన వంతు సహాయం అందించడం వంటి పనులు ఆయన నిశ్శబ్దంగా చేస్తూ ఉంటారు. ఆయన తనను తానే కేవలం ఒక హీరో సెలబ్రిటీగా కాకుండా సామాజిక బాధ్యత గల పౌరుడిగా భావిస్తారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.